సీతారామరాజు గారి గురించి తలుచుకోవడం, వారి పేరుతో భోగాపురం ఎయిర్పోర్ట్కి పేరు పెట్టడం అనేది చాలా సబబుగా ఉంటుంది. ఆయన చరిత్ర ఒకసారి మనం చూస్తే దిశ జూలై 4, 1897లో విశాఖపట్నం తీర ప్రాంతానికి సమీపంలో ఒక చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. పెరిగింది మీ దగ్గర పెరిగారు అనుకుంటాను దేశ. అవునండి, అంటే అసలు ఊరు ఇక్కడే కానీ వారి అమ్మగారి ఊరిలో డెలివరీ అయింది. అదే అక్కడ డెలివరీ అయింది. అక్కడి నుంచి మనం ఒకసారి ఆయన చరిత్ర అంతా చూస్తే ఆ దేశ చిన్న వయసులోనే దేశభక్తితో ముందుకు పోవడం, ఆ రోజుల్లోనే విశాఖపట్నం మరియు గోదావరి జిల్లాల వెంట ఉన్న అటవీ ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గుతున్న మరియు పోలీసులు వీళ్ళందరూ కూడా అటవీ రెవెన్యూ అధికారులచే ఆదివాసీల్ని పూర్తిగా అణచివేసే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటవీ ఉత్పత్తులకు మీరే ఏకైక యజమానులని భరించరాని మద్రాసు అటవీ చట్టానికి వ్యతిరేకంగా 1882లో పోరాటం ప్రారంభించాడు. ఎక్కడా రాజీ పడలేదు, గట్టిగా పోరాడాడు. పోరాడిన తర్వాత దిశ ఆ రోజు గిరిజనుల్లో ఒక నమ్మకం, వాళ్ళందరినీ సమీకరించి గెరిల్లా పోరాటం చేస్తూ భయంకరంగా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే పరిస్థితికి వచ్చాడు. ఫస్ట్ టైం 1922 ఆగస్టు 22న విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై 300 మందితో పోయి దాడి చేశారు. దానికి సీతారామరాజు గారి నేతృత్వంలో మొదటి దాడులు జరిగాయి. ఆ తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన కూడా ఇదే మరిగా దాడులు చేశారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు అలర్ట్ అయ్యారు. తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటు కూడా ఉధృతంగా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది తట్టుకోలేమనే ఉద్దేశంతో విశాఖపట్నం, రాజమండ్రి, పార్వతీపురం, కోరాపుట్ నుండి స్పెషల్ ఫోర్స్ని తెప్పించారు. అయితే అప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా సెప్టెంబర్ 24, 1922లో విప్లవకారులతో జరిగిన దాడిలో 2 మళ్ళా చంపారు. స్కౌట్ మరియు హైటర్ అనే 2 మరణించారు. దాంతో వాళ్ళు ఇంకా కోపం పెరిగిపోయి ఇంక ఈయనుంటే మన వల్ల కాదనే ఉద్దేశంతో అప్పుడు ఈయన అణిచివేయాలని ఒక ప్రత్యేకమైన టీమును పెట్టి ఏప్రిల్ 1924 బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచేయడానికి టీజీ రూథర్ఫర్డ్ని నియమించారు. కనికరం లేకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం వచ్చి అల్లూరి సీతారామరాజుని వెంబడించడం, ఆయన్ని క్యాప్చర్ చేయడం, పట్టుకోవడం, మే 7, 2024న ఆయన్ని చంపే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మొత్తం ఆయన ఉద్యమాలంటే ఒక నమ్మకంతో గిరిజనులందరూ ముందుకు వచ్చారు. ఆ ప్రాంతం అంతా కూడా మన్యం వీరుడుగా ఆయన ఆరాధించి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడమే కాకుండా నిజమైన దేశభక్తుడుగా ఆయన దేశం కోసం పోరాడాడు. మొన్నే ప్రధానమంత్రి గారు 125వ జయంతి సందర్భంగా భీమవరంకి వచ్చి ఆ రోజు ఒక పెద్ద విగ్రహాన్ని దగ్గర మీరు చూస్తే అధ్యక్ష అక్కడ ఉండే అభిమానులందరూ కలిసి 125 అడుగులు 125వ బర్త్డే రోజున 30 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ తయారు చేశారు. అయితే ఆ ఫంక్షన్ మీరు కూడా అటెండ్ కావాలి. మీరు స్థానిక పార్లమెంట్ సభ్యులు, మీరు వచ్చినప్పుడు ఏం జరిగిందో మొన్నే చెప్పాను. మీరు రావాలని చెప్పి ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి దారిలో వస్తూ ఉంటే మీకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ని చూసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఒకవేళ మీరు కానీ వచ్చుంటే ఏం జరిగేదో
సీట్లో ఉండేది భగవంతుడికి కాదు. ఇప్పుడు అక్కడ కూర్చుని ఉండేది కాదేమో. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని తీర్మానం చేసే ఒక హిస్టారికల్ సభలో మీరు మెంబర్గా ఉండేవాళ్ళు కాదేమో. అది చరిత్ర. ఏది ఏమైనా ఆ చరిత్ర ఎవరు తిరగరాయలేదు అధ్యక్ష. ఒక వీరుడు, దేశం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల స్ఫూర్తి చాలా అవసరం. అందుకనే అధ్యక్ష, ఇంత మునుపు కూడా ఒక 2-3 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేనే ఆ రోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి 2700 ఎకరాలు భూమి కూడా అక్విజిషన్ చేస్తే 5 సంవత్సరాలు ఇష్టానుసారం ఎయిర్పోర్ట్ కూడా డిలే చేశారు. ఒక విధంగా డిలే చేసింది అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడానికి డిలే చేశారేమో కానీ ఈరోజు మనం ఆ పేరు పెట్టగలిగాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర అంటే అరకు, పాడేరు, మిగిలిన గిరిజన ప్రాంతం అంతా ఉంటుంది. అక్కడ రాజీలేని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరు కంటే ఇంకా మంచి పేరు ఏది ఉండదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తా ఉంది. అదే సమయంలో అధ్యక్ష, అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా, మ్యూజియం ఒకటి తీసుకొస్తున్నాం, గిరిజన మ్యూజియం. అది కూడా ఆ రోజు ఆలోచించాం, ఆయన పేరే పెడితే బాగుంటుందని. ఆ మ్యూజియం కూడా అల్లూరి సీతారామరాజు గారు దానికి చేస్తాం.